అటాక్ చేశాడు, నీ మీద దాడి చేశాడు, నీవు వాడి చేతిలో నిలువన చచ్చావు. అలాగే ఈ లోకములో ఉన్నప్పుడు ప్రభువు రక్షణ నీకు సమీపముగా ఉంచాడు. ఆ రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోకపోతే ఏమైందంటే సాతాను అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు, నీ మీద అగ్ని బాణాలు ఇడుస్తూ ఉంటాడు. ఏమిటవి? లోకాశ అనే బాణాన్ని వేస్తాడు. ఆ బాణానికి నువ్వు ఆ బాణం నీకు తగిలితే లోకాశలో పడిపోతావు. అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. తర్వాత ఉరులు ఉన్నాయి వాడి దగ్గర, ఉరులేస్తాడు. నేత్రాశ అనే ఉరులను సంధిస్తాడు. ఆ ఉరులలో చిక్కుకున్నావంటే అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. వల ఉంది, ఆ వల ధనాపేక్ష కావచ్చు, స్త్రీమోహం కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, దురలవాట్లు. అది వల వేశాడు, వలలో చిక్కుకున్నావు, అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్. అయితే ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటి శిరస్థానము నీకు ఉన్న ఎడల, డాలు నీకు ఉన్న ఎడల, కవచము నీకు ఉన్న ఎడల నువ్వేం చేస్తావంట? అపవాది వేసిన గాలమును ఈ ఆయుధములతో అడ్డుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.